నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సార్, ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే హిందువులు మెయిన్గా ఏంది ఒక పని చేయాలి అన్నా, లేదంటే ఏదైనా ప్రమాదం వచ్చినా, లేదంటే ఏదైనా బాధ అనిపించినా సరే జ్యోతిష్యాలు ఎక్కువగా నమ్ముతారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇప్పుడు దాని ప్రభావమే ఒక మహిళ, అల్వాల్లో ఉంటున్న ఒక మహిళ మీద చూపించిందనమాట. ఆవిడ ఆత్మహత్య కూడా గురయ్యారని విన్నాం. అసలు ఏంటి ఆ కథ? వాస్తవానికి హిందువులే కాదు, అన్ని మతాలలో ఈ జ్యోతిష్యము ప్రొడక్ట్ అంటే ముందుగా తెలుసుకునే విధానం, ఆచారం లేదా నమ్మకం లేదా ఒక వీక్నెస్కి అన్ని మతాల్లో ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇకపోతే ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే అల్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహిళ పేరు బబిత ఆత్మహత్య చేసుకుంది మార్నింగ్. దాని నేపథ్యం ఏంటి అంటే ఆమెకు జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం ఒకటే కాదు, బలహీనతగా ఉంది. అంటే నమ్మడం పొరపాటేం కాదు, నమ్మొచ్చు, తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు జ్యోతిష్యాన్ని. అది తప్పు కాదు, నేరం కూడా కాదని చెప్పవచ్చు స్పష్టంగా. అయితే దాన్ని బలహీనంగా పెట్టుకొని తద్వారా ప్రశాంతంగా జరుగుతున్న జీవనంలో అల్లకల్లోని గురి చేసుకోవడం, సాఫీగా సాగాల్సిన సంసారంలో ఒడిదుడుకులు రావడం అనేది ఈ మధ్యకాలంలో తరచూ చూస్తూనే ఉన్నా. కొన్ని బలహీనత వల్ల లేదా జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకోవడం వల్ల కొందరు, స్పష్టంగా చెప్తున్న కొందరు జ్యోతిష్యులు వ్యాపార ధోరణిలో వాళ్ళని మోసం చేయడం వల్ల, అంటే జనరల్గా ఎవరంటే కష్టాల్లో ఉన్న వాళ్ళే జ్యోతిష్ శాస్త్రం వైపు లేదా ఏదైనా పూజ చేస్తున్నా ఏదైనా జరిగితే మంచి జరుగుతుందో అన్న ఒక బలహీన క్షణాల్లో అటువైపు మొగ్గు చూపుతుంటారు ఎక్కువ శాతం. అయితే వాళ్ళని బలహీనతను ఆసరా చేసుకొని అందరూ కాదు, కొందరు జ్యోతిష్యులు అవగాహన లేని వాళ్ళు, పూర్తిగా మెచ్యూరిటీ లేని వాళ్ళు, లేదా పూర్తి శాస్త్రం తెలియని వాళ్ళు, ఆ జ్యోతిష్ శాస్త్ర మూల సూత్రాలను మర్చిపోయిన వాళ్ళు వాళ్ళని ఆర్థికంగా మోసం చేస్తారు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. ఒకవైపు ఆల్రెడీ కష్టాల్లో ఉంటారు, రెండో వైపు ఈ విధంగా ఖర్చు పెట్టిన సొమ్ము ఇక మనం పూజ కూడా చేసేసాము, జ్యోతిష్ శాస్త్రం ప్రకారమో ఏ శాస్త్రం ప్రకారం అయ్యవారు చెప్పిన పూజ కూడా చేసాం, ఇంకా కలిసి రాలేదంటే మనం దేనికి పనికిరామో, మన బతుకు ఇంతే అని ఒక ప్రలోభానికి లేదా ఒక బలహీన క్షణానికి లోపడి కొందరు బలన్మరణకు చెందుతూ ఉంటారు. ఆ నేపథ్యం లాంటిదే కావచ్చు బహుశా ఈ భవితది కూడా. తరచూ భర్త చెప్తూనే ఉన్నాడు ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అంతగా నమ్ముకోవద్దు అని. ఆ విషయంలోనే రాత్రి ఆ వివాదం కానీ ఆర్గ్యుమెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. దానివల్లనే ఆ మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంది. దురదృష్టవశాత్తు ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ మూల సూత్రాలను కానీ అవమానించడం కానీ అనుమానించడం కాదు నేను చెప్పేది. వాస్తవానికి అది వ్యక్తిగతమైన అభిప్రాయం, ఆ జ్యోతిషం నమ్మాలా వద్దని. కానీ ఈ నమ్మకంతో వచ్చే వాళ్ళని మోసం చేసేటువంటి అన్మెచ్యూరిటీ లేదా దగాకోరు జ్యోతిష్యుల వల్లనే ఇదంతా దుష్పరంగా జరుగుతున్నాయి. కొందరు ప్రమేయం లేకుండా మనందరికీ తెలుసు, రోజు సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్లలో చూస్తూనే ఉన్నాం. అవసరం లేకుండా పలానా XYZ ముఖ్యమంత్రి గురించి, పలానా ఆయన ఒక రాజకీయ నాయకు గురించి, ఒక హీరో గురించి ఎవరు అడగకున్నా జ్యోతిష్యం చెప్తూ తాను ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనందరికి తెలుసు ఆయన వేణుస్వామి. వాస్తవానికి ఆ రైటు రెండు రకాలుగా లేదండి ఆయన. ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఏంటంటే ఒక జాతక చక్రాన్ని కానీ జాతకాన్ని కానీ బహిరంగపరచకూడదు, అది జ్యోతిష్ శాస్త్ర ప్రాథమిక నియమం. అంటే ఈవెన్ ఒక కన్న తండ్రి కూడా తన కూతురికి కానీ తన పిల్లలకు కానీ జాతకం రాయిస్తే చాలా రహస్యంగా ఉంచుకుంటాడు. అది వెనకటి నుంచి శాస్త్రం. ఆ రాసిన అతను కూడా ఎవరికి చెప్పడు. అది రాసి ఒకవేళ శాస్త్రం మీద అవగాహన ఉన్నవాడికి కూడా ఆ గ్రహస్థితి గురించి, ఆ భవిష్యత్తు గురించి తెలిసినా కూడా అంత ఈజీగా బహిర్గతం చేయడు. మీకు రాబోయే పలానా ప్రమాదం ఉంది అని చెప్తాడే కానీ కరెక్ట్ ఇలానే ప్రమాదం ఉంది కూడా చెప్పడు. ఎందుకంటే వాళ్ళు అందులో గురవుతారు. ఇంత రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని బోర్డులు పెట్టుకొని డయాగ్రాములు వేసుకొని ఎవరు అడగకుండా ఈయనకు ఈ చక్రం ఉంది, ఆయనకు ఈ స్థితిగతులు ఉన్నాయి, ఇప్పుడు చచ్చిపోతాడు, ఇప్పుడు విడాకులు తీసుకుంటాడని చెప్పడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం వస్తుంది. వాస్తవం అలాంటి వాళ్ళని చట్టపైన చర్యలు కూడా తీసుకోవాలి. ముక్కు పచ్చలారని రక్తం ముద్ద సమంత రామ్ చరణ్ వాళ్ళ పాప మీద కూడా జాతకాలు చెప్పాడు. అసలు ఆయన మీద ఫోకో చట్టం పెట్టాల్సి ఉంటుంది వాస్తవానికి. ఇట్లా జ్యోతిష్ శాస్త్రాన్ని అపహాస్యం చేస్తూ చాలా మంది ఇవన్నీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఇట్లాంటి యూట్యూబ్లలోనూ అక్కడిక్కడో చూసి
ఇట్లాంటి బబిత వాళ్ళు ప్రేరణ అవుతున్నారు. ఎందుకంటే ఓహో చిరంజీవి వాళ్ళు చెప్పించుకుంటున్నారు, లేకపోతే పలానా వాళ్ళకి అవుతుంది, పలానా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఇవన్నీ కూడా నాకెందుకు కావట్లేదు, అవన్నీ కూడా అపోహలకు వెళ్ళిపోయింది ఆ బబిత. సో ఇట్లాంటి వాటిని మనం కట్టడి చేస్తే ఈ బబిత లాంటి వాళ్ళు కానీ అమాయకులు కానీ ఇంకా కూడా ఏంటంటే చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే బబిత ఈ మెట్రో నగరంలోనే ఉంది, మెట్రోపాలిటన్ నగరంలో ఉంది. ఏదో గ్రామీణ ప్రాంతంలో తండాలను ఆదిలాబాద్ లాంటి అరణ్యాలలో ఉన్నటువంటి స్త్రీ కాదా. కేవలం ఈ హైదరాబాద్ మెట్రోలో నగరాల్లో కూడా ఇట్లాంటి భావజాలానికి వెళ్ళిపోయారంటే నిజంగా కూడా కేవలం ఈ వ్యాపార ధోరణితో ఈ జ్యోతిష్యులు చేస్తున్న విధానం తప్పించి ఇంకోటి కాదండి. సార్ మరి జ్యోతిష్యాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నేను జ్యోతిష్ శాస్త్రం లేదని ఎప్పటికీ కూడా వాదించనండి. జ్యోతిష్ శాస్త్రం ఉన్న మాత్రం వాస్తవం. అయితే దాన్ని చదివి అపోహన పట్టుకోలేని వాళ్ళు, అంత గ్రిప్పు రాకున్నా, దాని మీద పాండిత్యం తెలియకుండా ఆల్రెడీ మాకు వచ్చేసింది అని చెప్పేసి మార్కెట్లో బోర్డులు పెట్టుకుని వచ్చే వాళ్ళతోటి ఈ సమస్య వస్తుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే వాస్తవానికి మన వాదన కూడా వింటున్నాం. జ్యోతిష్ శాస్త్రం ఖగోళ శాస్త్రం, ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతుల గురించి అది సామూహికమైనటువంటి ఫలితాలు చెప్తుంది కానీ ఇండివిజువల్ ఫలితాలు చెప్పదు. ఉదాహరణకు కూడా చెప్తున్నారు, ఒక చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితే అందరూ చంద్రబాబు నాయుడు పేరున్న వాళ్ళు ముఖ్యమంత్రి కారు, లేదా పలానా కర్కాటక రాశి వాళ్ళే పలానా రాజయోగం ఉందంటే ఆ కర్కాటక రాశిలో లక్షలాది మంది ఉంటారు, వాళ్ళందరికీ కాదు. అంటే అక్కడ సామూహికంగా జరిగేటువంటి ప్రిడక్ట్స్ అంటారు, కొంచెం సూచాయిగా జరిగేటువంటి విషయాలు అవగాహన కోసం ఖగోళ శాస్త్రాన్ని ఈ జ్యోతిష్ శాస్త్రం వాడుకోవాలి. కానీ ఇండివిజువల్ పలానా XYZ ఆయన పేరు ఇది, వచ్చే మాసంలో ఇంత వస్తుంది, రెండో మాసంలో ఇంత వస్తుంది అంటూ ఏ విధంగా అంచనా వేయడానికి అవకాశం లేదు. ఒకవేళ వేసినా కూడా వేయాల్సినంత పాండిత్యం వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళ దగ్గర పాండిత్యం ఇవ్వకుండా, ఆ శాస్త్రాన్ని పూర్తిగా చదవకుండా, శాస్త్రాన్ని పూర్తిగా అవగాహన లేకుండా కమర్షియల్గా బలహీనల రాశన చేసుకొని మీరు ఆ పలానా రోజు పలానా అమావాస్య రోజు పలానా పని చేశారు, లేదా రేపు మీకు వచ్చే నెలలో ఈ ప్రమాదం ఉంది, లేదు మీరు మీ రాశి వారు కాబట్టి మీకు కలిసి రాదు అంటూ వాళ్ళని మభ్యపెడుతూ వ్యాపార ధోరణిలోకి వాళ్ళని నెట్టబడుతున్న వాళ్ళే ఈ జ్యోతిష్ శాస్త్రం మీద వాళ్ళ మీదనే మనం చర్యలు తీసుకోవాలి. అదే అభ్యంతరకరమైన విషయం. ఓకే కంటిన్యూ. సార్ ఇప్పుడు జ్యోతిష్యం అంటే ఈ జ్యోతిష్యాన్ని నమ్మి ఒక ఆడపిల్ల చావు వరకు వెళ్ళిందంటే ఎంత డెప్త్గా ప్రజలు జ్యోతిష్యాన్ని ఎంత డీప్గా ఎంత గుడ్డిగా నమ్ముతున్నారో మనకు తెలుస్తూనే ఉంది. జ్యోతిష్ శాస్త్రం నమ్మి అల్లకొల్లోలమైనటువంటి జీవితాలు. అదే జ్యోతిష్ శాస్త్రాలకు జ్యోతిష్యునికి వాళ్ళ కుటుంబ రహస్యాలు, వ్యక్తిగత రహస్యాలు చెప్పిన తర్వాత వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ వైవాహిక జీవితంలో జ్వరబడినటువంటి దొంగ స్వామీజులు కూడా, ఆ క్రైమ్ స్టోరీస్ కూడా మనకు తెలుసు. అంటే మనం ఏదైనా సంకల్ప బలం ఉండాలి, ఆ సంకల్ప సాధన కృషి ఉండాలి తప్పించి ఒకరు చెప్తేనో ఒకరు పూజలు చేస్తేనో మారదండి. అది మనకు వాళ్ళ శాస్త్రం ప్రకారమే, ఆ విధంగా ఉన్న ప్రకారమే కర్మ సిద్ధాంతం ఉంటుంది. మనం ఎంత పని చేస్తే అంత అనుభవిస్తాము అని. అంటే పని దగ్గర వేతనం ఎలాగో పని దగ్గరటువంటి ఫలితాలు కూడా వస్తుంటాయి. వీటిని విస్మరించి మర్చిపోయి నిజమైన విషయాన్ని మర్చిపోయి కేవలం ఆ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పే జ్యోతిషాల వల్ల మోసపోతున్నారు. జ్యోతిష్ శాస్త్రం వల్ల మోసపోవట్లేదండి. ఇక్కడ స్పష్టంగా మళ్ళొకసారి చెప్తున్నాను నేను. జ్యోతిష్ శాస్త్రం వల్ల కానీ, ఆ ధర్మాల వల్ల కానీ, అది ఏ మత ధర్మాలు కానీ వాళ్ళు ఎవరు మోసపోవట్లేరు. దాన్ని ఎండార్స్ చేస్తున్నటువంటి దొంగ స్వామీజుల వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. సో మనం వాటిని నమ్మకుండా ఉండాల్సిన అవేర్నెస్ చేయడం కానీ, లేదా మనకు ఇతరులు చెప్తున్నప్పుడు వినాలన్న ధోరణి కానీ వాళ్ళలో కలిగించగలిగితే, ఈ భవితలో కూడా భర్త కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ వాదన విని ఆమె విసిగి ఆమె ఈ విధంగా తొందరపాటు నిర్ణయం తీసుకుంది. యా సార్, థ్యాంక్ యూ సార్.